అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో గత 2 రోజులుగా రాయచోటి నియోజకవర్గంలో జరుగుతున్న అల్లర్లలో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. రాయచోటి నియోజకవర్గంలో జరుగుతున్న అల్లర్లపై స్పందించిన టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిన్నమండెం మండలం బోడిరెడ్డి గారి పల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దాడులు చేస్తున్న వారు వైసీపీ వారే అంటున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దాడులు వారే చేసి తెలుగుదేశం పార్టీపై అబండాలు మోపుతున్న వైసీపీ నాయకులు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మొన్న ఎలక్షన్ల నుంచి అలాగే ఈరోజు వరకు రాయచోట్లో జరిగిన సంఘటనల గురించి ఈ సమావేశం అలాగే మీ అందరి ముందు కొన్ని మీ దృష్టికి తీసుకోబోదలిచాను. అవి చెప్పేదానికి ఇక్కడ పిలవడం జరిగింది. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలంటే గతంలో ఎన్నో గడాటాలు జరిగేటివి, ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరిగేటివి. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం ప్రశాంతంగా ఎన్నికలు జరిగే పరిస్థితికి వచ్చినాం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళ నిర్వహణలోనే జరిగింది, వాళ్ళ ప్రభుత్వంలోనే ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. పోలీస్ వ్యవస్థ అయితేనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉండడం జరిగింది. మొన్న ఎలక్షన్ రోజు జరిగిన సంఘటనలు మీ దృష్టికి తీసుకొని పోతున్నాం. ఎందుకంటే మేము అపోజిషన్లో ఉండి కూడా ఏ విధమైన కవింపు చర్యలు చేయకుండా ప్రశాంతంగా ప్రజల చేతికి ఓటు వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వేస్తారన్న నమ్మకంతో 80 రోజులు మేము క్యాన్వాస్ చేసినా కూడా ఎక్కడ మా తరపు నుంచి ఏ విధమైన సంఘటనలు జరగలేదు. మొన్న ఎలక్షన్ రోజైతే మీ అందరికీ తెలుసు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాయచోటి నియోజకవర్గంలో సుమారు 20-30 గ్రామాల్లో అలజడి సృష్టించారు ఈ వైసీపీ వాళ్ళు. దానిలలో 1-2 మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ముఖ్యంగా లక్కిరెడ్డిపల్లి మండలంలో చౌటపల్లి పంచాయతీ బూత్ దగ్గర జనరల్ ఏజెంట్గా ఉన్న తెలుగుదేశం పార్టీ జనరల్ ఏజెంట్ను రాళ్లతో దాడి చేసి ఆయన వెహికల్ను ఇంకా అక్కడున్న స్కూటర్లోనైతేనేం కార్లోనైతే ధ్వంసం చేయడం జరిగిందా లేదా అని అడుగుతాను. అలాగే నక్కవాన్లపల్లి దగ్గర బూతుల్లోకి దూరి అక్కడ ఏజెంట్లుగా ఉన్నాను పోలీసు వాళ్ళ సమక్షంలోనే వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. అయినా కూడా మాకు ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఎక్కడ ఏ విధమైన కవింపు చర్యలు లేకుండా మా కార్యకర్తలను అయితేనే అభిమానులు మేమందరినీ కట్టడి చేసుకుంటూ ఎన్నికల్లో సమిష్టిగా నిర్వహించడం జరిగింది. మాకు ఈ ఎన్నికల్లో గెలుస్తామనే పూర్తి నమ్మకం ఉంది కాబట్టే మేము ఏ విధమైన కవింపు చర్యలు చేయలేదు. ఇప్పుడు మీ దృష్టికి నిజమైన విషయాలు తీసుకొని వస్తాం. ఇప్పుడు నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నా మీద, తెలుగుదేశం అభ్యర్థి అని నా మీద ఇచ్చారు. ఏమని ఇచ్చాడంటే ఏదో మేము ఇక్కడంతా గలాటాలు చేసినట్టు, మేము సంఘ వ్యతిరేకులైనట్టు, రాయచోటి నియోజకవర్గంలో అలజడి సృష్టించినట్టు ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఆయన ఓడిపోతానని ఆయనకు తెలిసిపోయింది. తెలిసిపోయి ఆ బాధ తట్టుకోలేక అక్కసు మా మీద కక్కుతా ఉన్నాడే తప్పక ఏ విధమైన తప్పు మా తరపు నుంచి జరగలేదు. ఎందుకంటే నిన్న సాయంత్రం వండాడి వెంకటేశ్వర్లని ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ చైర్మన్, రాయచోటి మార్కెట్ చైర్మన్ ఉన్నాడు. ఆయన గురించి చెప్పనక్కర్లేదు. రాయచోట్లో గత 20 సంవత్సరాలుగా భూదందాలు అయితేనే, ఎన్నో ఇలాంటి డ్రగ్ కేసుల్లో అయితేనే, స్మగ్లింగ్ కేసుల్లో అయితేనే ఎన్నో కేసుల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్లలో శ్రీకాంత్ రెడ్డి భారం అంతా ఆయన భుజాల మీద వేసుకొని గ్రామము తిరిగి, ఎప్పుడో 1.5 సంవత్సరం ముందు ఆయన కూతురు పెళ్ళి అయితే ఈరోజు ఎలక్షన్లకు ఆయన గుర్తొచ్చిందేమో, చీరల పంపకాలు, జాకెట్ల పంపకాలు చేసిన వ్యక్తి ఈ వండాడు వెంకటేశ్వర్లు అని. ఆయన ఓ బీసీ వర్గం అని ఈరోజు బాధపడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ అనేది దాని ఆవిర్భావమే బీసీలు సపోర్ట్తో అయింది. అలాంటి తెలుగుదేశం వాళ్ళు బీసీల పైన దాడి చేయరు. ఇదంతా ఒక జిమ్మిక్.
ఈరోజు ఓడిపోతానమని తెలిసి ఏదో ఒకటి మా మీద నిందేయాలని చెప్పి మా మీద ఈ కేసులు బనాయించడము, దానికి కొందరు పోలీసు అధికారులు వత్తాసు పలకడం జరుగుతూ ఉంది తప్పక ఏ విధమైన కవింపు చర్యలు అయితేనే దౌర్జన్యాలు అయితేనే మా తరపు నుంచి జరగడం లేదు. శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నీతి నిజాయితీగా ఎలక్షన్లలో పోయినావని అడుగుతున్నావు. 80 రోజులు నువ్వు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యంగా ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగస్తుని అడ్డం పెట్టుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉంటారో, ఏజెంట్లుగా కూర్చుంటారో, లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ